ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము అపోస్తలుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనస్సు దయచేసి ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ చదువుకున్నటువంటి మాటను పరిశీలిస్తే, అన్యజనులకు జీవార్థమైన మారు మనస్సు అంటే ఏంటి? పశ్చాత్తాపమా? పశ్చాత్తాపం కేవలం పాపం కోసం విచారించటమే అనుకుంటున్నారు. కేవలము పాపం కోసం విచారించటం మాత్రమే కాదండి. అలా అనుకుంటే పాపం గురించి ఏడ్చేవారు చాలామంది ఉన్నారు. అయ్యో తప్పు చేసేసాను. కానీ పశ్చాత్తాపం లేకుంటే వెంటనే అదే పాపానికి తిరిగి వచ్చేస్తారు. మరికొంతమంది ఏమనుకుంటారంటే, తపస్సు చేస్తే పశ్చాత్తాపం అంటారు. తపస్సు చేయడం పశ్చాత్తాపం కాదండి. ఎందుకంటే అది రక్షణ పొందేందుకు పాపులకు కొంత యోగ్యతనిస్తుంది, కానీ ఇంకా చెప్పాలంటే తరచుగా నిజమైన పశ్చాత్తాపానికి ఆటంకం కలిగిస్తుంది. మీకు ఉదాహరణగా చెప్పాలి అంటే, జూడా ఇస్కరియోతు కానీ అదే ఇస్కరియోతు యోధాని చూసినా, ఏశావు చూసినా మనకు అర్థమవుతుంది. వారు పాపము చేసినప్పుడు విచారం చూపించారు, కానీ వారు పశ్చాత్తాపడలేదు. అదే మనం యోధా ఇస్కరియోతు గురించి చదువుకోగలుగుతాం. యేసుక్రీస్తుకు శిక్ష విధించబడగా చూసి పశ్చాత్తాపడినాడు అంటే అది నిజమైన పశ్చాత్తాపమా? నిజమైన పశ్చాత్తాపం అయితే ఇస్కరియోతు యోధా క్షమించబడటానికి సరైన వ్యక్తి వద్దకు వెళ్ళి ఉండేవాడు. తప్పుడు వ్యక్తుల వద్దకు వెళ్ళాడండి ఆయన. తత్ఫలితంగా ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. అదే ఏశావుని గురించి మనం ఆలోచిస్తే, ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెదికినను మారు మనస్సు పొందని అవకాశము దొరకక విసర్జించబడిన మీరెరుగుదురని వాక్యం సెలవిస్తుంది ఎబ్రీ పత్రికలో. తాను చేసిన పాపం గురించి మనసులో బాధ ఇంకా కన్నీళ్లు తరచుగా పశ్చాత్తాపం పాటు ఉంటాయి, కానీ అవి మాత్రమే పశ్చాత్తాపం కాదు. నేను తప్పు చేసేసాను, నేను పాపం చేసేసానని ఏడవటం చూసారా, అది పశ్చాత్తాపం కాదు. దాని నుండి బయటకు వచ్చేసేయాలి. పశ్చాత్తాపం అనేది ప్రవర్తన యొక్క మార్పుకు దారితీసే మనసు యొక్క మార్పు అండి. అవును, మనసు మార్పు అది. మనము ప్రభు చెప్పినటువంటి ఉపమానాలు చాలా ఉంటాయి. మత్తయి సువార్త 21లో కూడా చూస్తే, బాలుడు మొదటేమో ద్రాక్ష తోటలో పనిచేయడానికి నిరాకరిస్తాడు, రిజెక్ట్ చేస్తాడు. కానీ తర్వాత పశ్చాత్తాపడి మనసు మార్చుకుని ద్రాక్ష తోటలో పనిచేశాడు. పాత నిబంధన ధర్మశాస్త్రం ఇంకా బలుల క్రమం ప్రకారంగా ప్రజలు తమ పాపాన్ని ఒప్పుకున్నారండి. ఒక బలిని అర్పించి పాపాన్ని పునరావృతం చేయడానికి తరచుగా మళ్ళీ తిరిగి వచ్చేసారు. మీకు అర్థమైందా? మునుపు చేసిన పాపానికి ఒక జంతువుని తీసుకొచ్చి బలి ఇచ్చేసేయటం, ఇక అక్కడికి విరుగుడైపోయింది కదా, ఇక మళ్ళీ పాపానికి వచ్చేసేయటం మళ్ళీ. అది నిజమైన పశ్చాత్తాపం ఎలా అవుతుంది? సువార్త చెప్పే పశ్చాత్తాపం ఎలా ఉంటుందంటే, పాపము నుండి మరలిపోయి దేవుని వైపు తిరగడం. అర్థమవుతుందా? ఇది పశ్చాత్తాపం. ఇది జీవం అని పిలువబడుతుంది. ఎందుకంటే క్రొత్త మనస్సు కేవలము చెడు నుండి నిష్క్రమించడానికి మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తులో కనబడిన జీవమును పొందటం కొరకు పశ్చాత్తాపం. ఆనాడు యూదులు జీవం మాకు మాత్రమే పరిమితం అని భావించారండి. అయితే ప్రభు అంటున్నాడు, ఇది నన్ను ఆశ్రయించు వారందరికీ, విశ్వాసులందరికీ అందుబాటులో ఉందని ప్రభు స్పష్టం చేశాడు. నేను మరలా చెప్తున్నాను, పశ్చాత్తాపం వేరు, పాపమును గురించి విచారించటం వేరు. ఇస్కరియోతు యోధా కానీ ఏశావు కానీ వాళ్ళు పశ్చాత్తాప పడలేరు. అలా పడితే క్షమాపణ పొందటానికి ఖచ్చితంగా సరైన వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చేవారు. గ్రహించండి, కేవలము ఏదో ఒక బలి ఇచ్చేసేసి, ఏదో ఒక కానుక ఇచ్చేసేసి మా పాపాన్ని కడిగేసుకున్నామని మరలా తిరిగే పాపమునికే పునరావృతం అయిపోతున్నారు. ఏది రిపెంటెన్స్? ఏది నిజమైన పశ్చాత్తాపం? పశ్చాత్తాపం యొక్క పరమార్థం ఏది? ఇది కాదు కదా. కాబట్టి జీవమును పొందటానికి ప్రయత్నించాలి. మారు మనస్సు పొందేటువంటి ఆ మనస్సు ఉండాలి. ఖచ్చితంగా మార్పు చెందాలి. పశ్చాత్తాపమునకు తగిన ఫలము ఫలించాలి. లేకపోతే కష్టమండి.
నిజమైన పశ్చాత్తాపంతో ప్రభు పాదముల చెంత చేరి ఆయన దివ్యమైన ఆశీస్సులు పొందుకుందుముగాక. ఆమేన్.